హాయ్ హలో నమస్తే నేను అంజలి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేసే ఆది సాయి కుమార్ ఈసారి క్రేజీ ఫెలో మూవీతో మన ముందుకు వచ్చారు. మరి ఈ క్రేజీ ఫెలోతో యాక్ట్ చేసిన దిగంగన సూర్యవంశీ అలాగే మీర్నా మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సినిమాకు సంబంధించి క్రేజీ విషయాలు తెలుసుకుందాం. చలో. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హలో అని. సో ముందు అంటే మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, చాలా క్రేజీగా ఉంది. అంటే ఇప్పటి వరకు మీరు అన్ని సీరియస్ టోన్ మూవీస్ చేస్తారు, అంటే అక్కడక్కడ కామెడీ కనిపిస్తుంది. కానీ ఈ మూవీ చేసిన తర్వాత, ఇన్ని మూవీస్ చేసిన తర్వాత క్రేజీ ఫెలో మూవీ గురించి మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు ఎలా స్టెప్ తీసుకున్నారు మీరు? అంటే పక్క హిలేరియస్ ఎంటర్టైనర్ అండి ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసే సినిమా. సో చెప్పిన వెంటనే అనిపించింది బాగుంది, చాలా బాగుంది, హ్యాపీగా అంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒక మంచి లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్తో పాటు లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ, అందరూ హ్యాపీ, అంటే అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా యాడ్ అయ్యాయి అనమాట. సో చెప్పిన వెంటనే నేను ఏదైతే అనుకున్నానో యాస్టిస్ దాన్నే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ కామెడీ ఐఎమ్ ఆల్వేస్, నా ఫస్ట్ 2 ఫిల్మ్స్ కానీ నేను కామెడీ అక్కడక్కడ కనిపించే, బట్ తర్వాత సీరియస్ టోన్ ఉండేది, అంటే అలా టాక్ వచ్చేసింది. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ చేయడం. అండ్ అది నాకు చూసిన వాళ్ళు అందరూ అంటే నిన్న చూసిన వాళ్ళు కానీ, నిన్న రిలీజ్ అయిన సినిమా, సో అందరూ చూసిన వాళ్ళందరూ కూడా అది నీకు కామెడీ ఎంటర్టైనర్, ఇది బాగా సూట్ అయింది, ఇలాంటి ఫిల్మ్స్ చేయాలి నువ్వు, ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం. ప్రెస్ వాళ్ళు కూడా అదే చెప్పారు, సార్ మీరు అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ మీరు చేయండి సార్, బాగుంది, మీకు చాలా బాగుందని. సో ఎస్, గుడ్ థింగ్. సో ఇక ముందు ఆది సాయి కుమార్ టోటల్లీ ఎంటర్టైన్ మూవీస్ చేస్తారంటారు? అలా అని కాదు, మంచి కంటెంట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను ఓ పక్క. బట్ ఇలాంటి ఫిల్మ్స్ మోర్ అప్పుడప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ చేస్తాను కంపల్సరీ. అంటే ఇది ఒక పాజిటివ్ ఇది. సో ఇక్కడ నుంచి కొంచెం ఇలాగే కొంచెం క్రేజీ ఫెలో లాగా కొంచెం టాక్ కూడా వచ్చేసింది. సో మరి ఈ క్రేజీ ఫెలోతో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ యువర్ ఎక్స్పీరియన్స్డ్, ఎలా అనిపించింది ఇన్ మూవీస్? Experience has been good. Experience has been very good. See, I think no amount of experience is always enough. Every set, every story is an entirely different experience. Crazy Fellow is one of its kind, for sure. I have really enjoyed working on it. These are the kind of films I like to watch. So when you start performing and acting in a film of a genre that you are personally a big fan of, it really adds a lot to it. Oh. So what about you? This is your first film. First film in Telugu, yeah. I had a very nice experience and I was looking for a very good project for a long time in Telugu to give my debut, and I think this project is really worth to do it because of the script, because of the co-artist, because of the character, even everything. I'm so satisfied. Okay. ట్రైలర్ చూస్తే అందులో డైలాగ్ ఆపకుండా ఒకటి చెప్పారు మీరు, అంటే పర్టికులర్లీ లేడీస్ గురించి, అది కాకుండా పులస గురించి. పులస అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దాని స్టేజ్ మారిపోద్ది. నేను కూడా అలాంటివన్నీ. ఓకే, అది నిజమే కదా. అంటే ఈ మూవీలో అంటే బేసిక్గా ఎవరైనా ఆఫీసర్స్కి వెళ్తే కూడా పర్టికులర్ ఫార్మల్స్లో వెళ్తూ ఉంటారు, కానీ ఇందులో మీరు చాలా డిఫరెంట్గా చాలా క్రేజీగా ఉన్నారు. అంటే ఇది యూత్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యింది. ఏం చెప్తారు దీనికి? మీకు ఎలా అనిపించింది యాక్ట్ చేస్తున్నప్పుడు? బాగా ఎంజాయ్ చేశాను. అంటే కొంచెం క్రేజీగా ఫస్ట్ డే పదిగా అన్న అంటాడు, ఫస్ట్ డే ఆఫీస్కి ఇంతకంటే దరిద్రంగా ఎవడు వెళ్ళరా అని. ఇక నుంచి యూత్ అలాగే ఫాలో అవుతారు మిమ్మల్ని చూసిన తర్వాత. అది కొంచెం హిలేరియస్గా ఉంటుంది. అంటే ఎపిసోడ్ ఇప్పుడైతే ఫస్ట్ టైం ఆఫీస్కి అలా వెళ్దాం అని, సో ఒక షార్ట్స్ ఒక ప్రింటెడ్ షర్ట్ ఉంటుంది, కోకాల పెప్సీ బాలేబాబు సెక్సీ, హెయిర్ కూడా డిఫరెంట్ గా స్టైలింగ్. అవును, అసలు ఆఫీస్కి వెళ్తున్నట్టు అసలు లేదు అక్కడైతే. అవును. సో మీరు చెప్పండి, అంటే ఈ క్రేజీ ఫెలోతో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది అని చెప్తే మీరు దానికి నోట్ చేసే విధంగా ఆన్సర్ చెప్పారు. అంటే ఈ మూవీలో యాక్ట్ చేసినప్పుడు అంటే పర్టికులర్ గా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురయ్యాయా ఈ క్రేజీ ఫెలోతో? He's not crazy. No, he's not crazy. Real life he's very calm. Real life lo calm. He's very real life lo calm. Very cool. Real life is very calm. He's very sincere. Set lo ఎలా ఉండేవారు? Simple, very simple like this. This scene, and then suddenly he'll become this other person, which is good. But that's also how, I mean, the good part is that
we're not somebody who do like a lot of retakes. There's no method acting. So when you go on set, it's just that he knows his dialogues, I know my dialogues. So the interaction becomes very fun. I think first day, my greatest satisfaction, frankly, was the energy that we developed as co-actors, because especially with a role like this, you have to click on the first day to be able to, like, you know, set your roles right. So I was very, very happy. I said, okay, good. మీకెలా అనిపించింది ఈ క్రేజీ వీళ్ళతో యాక్ట్ చేసినప్పుడు? మీరే క్రేజీ ఈ మూవీలో, అంటే బయట చూస్తే అది కాకుండా మూవీకి సంబంధించి ఎలా అనిపించింది? బాగుంటుందండి సీన్స్, తనకి మధ్య సీన్స్ ఒక టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది. చాలా అంటే ఒక ఎంటర్టైనింగ్గా ఉంటుంది సీన్స్ అన్నీ కూడా. సినిమాలో క్యారెక్టర్ చూస్తుంటే ఒక ఫస్ట్ 15-20 మినిట్స్ కొంచెం టైం పడుతుంది కథలోకి వెళ్ళడానికి. వన్స్ ఆఫీస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా క్లైమాక్స్ వరకు ఒక మంచి ఎంటర్టైనర్ చూసిన ఫీల్ ఎంజాయ్ చేస్తారు. మాకు అర్థమైపోతుంది. సో అలా ఉంటుంది. తనతో అంటే బాగా కొట్టుకుంటూ ఉంటాం. దీంతో వచ్చి ఒక ట్రావెల్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ట్రావెల్ ఉంటుంది. అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ దీంట్లో వెళ్తూ ఉంటుంది. సో క్యారెక్టర్ చాలా సిన్సియర్గా ఉంటాడు, కానీ వాడు చేసే పనులు చాలా క్రేజీగా ఉంటాయి, గుర్తుండేలాగా. వాట్స్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? Chinni. Yeah. She's very lovely, very innocent, bubbly girl. So I think because of him, she got a little bit of craziness in the movie. She's also merged with his family situations. They all do a lot of comedy, very thin line comedy, not like very obvious. It's all goes with the characters, all goes with that, you know, narration, with the scenes, and it's blended. It's not comedy. It's not like a separate track. As with the characters, he layered the characters like comedy, emotions, sentiment, romance, like different shades in for every character. Yeah, I mean, it's not slapsticks comedy. That's definitely not what it is. It's a rom-com, because it's a comedy of error, you know. It's like how your regular life is when you make a big fool out of yourself and in your head you think you're very smart. It's like that. Exactly. So good work. Yeah. End of the day, that's the feel, no? We did a good movie with full satisfaction. Even when you get good reviews from the audience, that like now you've decided, yeah, this is a perfect thing that you've What do you done. feel about this movie after releasing? I'm very happy. Then I feel like this is the perfect debut. Actually, I was This waiting is for your so first long. film, no? That's the In reason Telugu. I'm Yeah. asking. So I feel very satisfied and very happy about this movie. Even my character, my work, when I've heard a lot of good appreciation about the performances of all the characters, not just three of us. I mean, we have other good actors from other language itself, from Tamil and all. So even Vinodini Garu, when Anish Kurula Garu, no, they've all Anish Kurula, Nara Garu. I mean, everybody had their own amazing performances. So it's elevated the movie. సో ఆది గారు, అంటే ఈ మూవీలో అంటే ఒక చిన్న ఇష్యూ అనేది చాలా చక్కర్లు కొడుతుంది, అంటే పర్టికులర్గా మన టాలీవుడ్లో. ఆ రీజన్ గరికపాటి గారు. సో ఈ ట్రైలర్లో ఆయన డైలాగ్ కూడా వాడినట్టున్నారు మీరు. ఎప్పుడో వాడేమండి, అది వాడారు. ఏం చెప్పారు? మీకు ఏమైనా వచ్చాయా? వాడిన తర్వాత ఏమైనా వచ్చాయా? ఏం రాలేదండి. పర్వాలేదు, చెప్పండి, మేము ఎవరికి చెప్పు. చీచి నేనేమన్నా మన గరికపాటి, మన యూట్యూబ్లో గరికపాటి గారు ఏమన్నారో తెలుసా అనేసరికి అని చెప్పబోతుంటే వాడు అంటాడు, టక్కని పెక్కోడేస్తాను, ఎత్తిన పెక్కి దించకుండా తాగమన్నాడు అంటాడు. అలా కూడా వాడారైతే. కానీ దాని తర్వాత అది ఒక చిన్న ఇదే అయింది, అది మేము ఎప్పుడో షూట్ చేసాం అది. సో ఓకే, సో దానికి సంబంధం లేదు. ఓకే, సరిపోయింది. అంటే మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైనా మూవీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కన్నా దానికి కొంచెం గట్స్ కావాలంటే మీరు చేసిన మూవీస్ అన్ని చూసుకుంటే కనుక ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నాయి. ఒక మూవీని మనం తీసుకున్నప్పుడు అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది తెలియదు, అంటే దానికి గట్స్ కావాలి. అది ఒకవేళ ఫెయిల్ అవుతే ఆ ఫెయిల్యూర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు? అంటే అండి, మనకి ఇప్పుడు ఒక సినిమా చేసామండి, అది 100% అందరికీ నచ్చే చేస్తాం. ఇది ప్రొడ్యూసర్కి కానీ, నాకు కానీ, కెమెరామ్యాన్కి కానీ, డైరెక్టర్కి కానీ నచ్చే చేస్తాం. ఎవరికి నచ్చకుండా ఒక సినిమా చేయరు కదా. సో ఫర్ షూర్ ఒక నోవెల్ పాయింట్ అయితే ఎంచుకుంటాను నేను. ఎలా అంటే ఇప్పుడు నా సినిమా బ్లాక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. బ్లాక్లో స్లీప్ వాక్ డిసార్డర్ మీద కదా. ఇంటర్వెల్ వరకు చాలా ఇదిగా ఉంటుంది. ఇంటర్వెల్లో తెలిసేది ఏంటి అంటే ఆల్రెడీ
బ్లాక్ చూసిన వాళ్ళకి తెలుసు చాలా యూనిక్ పాయింట్ అది. అలానే అది స్లీప్ వాక్ డిజార్డర్ మీద సినిమా రాలేదు. ఒక క్యారెక్టర్ స్లీప్ వాక్ ఉండి వాడికి స్లీప్ వాక్ ఉండి వాడికి తెలియకపోవడం అనేది సస్పెన్స్ ఉంటుంది. సో అది సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూనిక్. సో అలా తీసుకున్నాం. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఉంది. ఐ నో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కమర్షియల్ గా పే చేయదు, బట్ నాకు ఆ టైంలో ఒక క్యారెక్టర్ గా ఒక మంచి క్యారెక్టర్ చేశాననే ఫీలింగ్ వస్తుందని చెప్పి నీకు అది అనుకునే చేశాను నేను. అది కాశ్మీరీ ఫైల్స్ కి రాకముందు మేము కాశ్మీరీ పండిట్స్ మీద ఒక సినిమా చేసాం. అందులో ఎన్ఎస్జీ కమాండో నేను చేసిన క్యారెక్టర్. సో ఐ మేక్ షూర్ దట్ ఐ పిక్ ఫిల్మ్స్ విచ్ ఎక్సైట్ మీ యాజ్ అన్ యాక్టర్ irrespective of what the result is. నాకు ఆ క్యారెక్టర్ నేను చేసింది చేస్తే నాకు మళ్ళీ చేసిందే చేస్తే ఇట్ బికమ్స్ అది జాబ్ అయిపోద్ది, బోరింగ్ అయిపోద్ది. ఒకటి ఆ స్టోరీ కాకుండా అంటే డిఫరెంట్ సినిమాలు చేస్తే ఆ ఆడియన్స్ కూడా అన్ని దాన్ని దీంట్లో చూడొచ్చు, ఆ హీరోని దాంట్లో చూడొచ్చు. అంటే నాకు పర్టికులర్ గా తీసుకుంటే ఐ డోంట్ హ్యావ్ వన్ పర్టికులర్ ఇమేజ్. అవును. which is my advantage. If I have a particular image, నేను స్టిక్ అయిపోతాను. అవ్వాల్సి వస్తుంది కూడా. ఇదే చేయాలి, లేదా ఇలానే ఉండాలి, లేదా ఇలానే చేయాలి, ఇలానే ఉంటే ఫ్యాన్స్ చూస్తారు అని ఇది లేదు. కాబట్టి ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ యాజ్ అన్ యాక్టర్. అది ఒక నా అడ్వాంటేజ్ కాబట్టి. సో అది నేను అనుకుంటున్నాను. సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను బేసిక్గా నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో జనాలు కూడా ఏంటి టక్కని అనేది ఇది వస్తుంది, డిఫరెంట్గా చేస్తున్నాడే, కొంచెం డిఫరెంట్గా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, జనాలు కూడా ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా అయిపోయారు. చాలా వరకు మూవీస్ అన్ని చూసి వాళ్ళే జడ్జ్ చేసేస్తున్నారు మూవీస్కి. ఇంకొకటి ఏంటంటే ఈ క్రేజీ ఫెలో మూవీలో సో ఇద్దరు అడుగుతున్నాను, క్రేజీ థింగ్ ఏంటి? ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా బోత్ ఆఫ్ యూ అండ్ ఆఫ్ స్క్రీన్? ఓహో, ఆలోచిస్తున్నారంట అవ్వలేదు. Crazy, yeah. It was too nice, planned. Actually. It was too nice. pleasant. Yeah, it was nothing crazy. I think we were making a film which is crazy, but we were all very much in senses. Yeah. So, it was a very pleasant working experience. Like, we knew what we're gonna do. We know the lines. We know the story. We know all the characters. We know what we're gonna play, and so it was actually very. After a workshop, if you go and work something, no, it was like very crystal clear. So we're like nothing like too much of funny because we missed something. Nothing happened. I didn't have a workshop per se, but I remember the first day I didn't have dialogues. So I had a good first day of not doing much. He had a lot to do. So I basically just walked in and I was nicely looking around what's happening. I really had nothing to do on my first day. So in a way, I got those first 2-3 days to kind of pick up and settle in. And frankly speaking, I mean, everybody praises everybody when they're promoting a film, but that's not why I'm saying this. But our DOP, Satish Garu, the director, Funny Garu, Aadi, Mirnaa and I have very less scenes together, but we bonded really well, like we're there together in the... Yeah. We got 2 scenes, right? Literally 2 scenes together. Yeah. But so Aadi and Satish Garu and Funny Garu, they're very nice people. So when you're on set, you know that you're doing something good. You know that the intent is correct. You know that the energy is right. Everybody was very positive. There's no cribbing. See, things go up and down on a movie set, right? I mean, you can't stop that. But even in a situation which is not so pleasant, people haven't really lost their temperament, and everybody has been like, okay, we'll figure it out. This is true. Which makes you feel that this film will definitely do well, because I personally am very superstitious. I think when you have a clumsy set, you also have a clumsy movie, and then you also have clumsy energy, and then eventually the film doesn't work. This is what I think. So while we were shooting for this film, this is my takeaway from Crazy Fellow. Like every time I remember the making of the film, there's going to be a smile on my face. చూసిన వాళ్ళందరూ కూడా అండి నాకు చాలా కాల్స్ వచ్చినాయి. నిన్న ప్రెస్ వాళ్ళు చూసారు, వాళ్ళు చాలా బాగా చెప్పారు. నిన్న ఈవినింగ్ నైట్ కి కూడా చాలా మంది చూసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి సినిమా చూసారు, చాలా బాగుంది అని అప్రిషియేషన్ వస్తుంది. సో ఎస్, అంతవరకే దాన్ని మనం ప్రమోట్ చేయడం మన బాధ్యత. అలా చెప్పినప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఓకే, ఇది సక్సెస్ అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అనేది. మీరు ఇందాక మాట్లాడుతూ
సీన్స్ కొంచెం తక్కువైనా మీరిద్దరు బాగా కలిసిపోయారు, కెమిస్ట్రీ అన్నారు. మరి హీరో ఇక్కడ క్రేజీ పిల్లతో కెమిస్ట్రీ కుదిరిందా, మీ ఇద్దరికి కెమిస్ట్రీ కుదిరిందా? అంటే బేసిక్ గా ఇద్దరు హీరోయిన్స్ అంటే ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. అవును, ఎగ్జాక్ట్లీ కొట్టుకుంటూ ఉంటారు. What she's trying to say is we both gelled together. Cold War. We three gel together, na? No, Actually. actually two heroines means they always have cat fights. Okay. They normally they'll have obviously. Two girls means obviously cat They're fight. two insecure people, not Answer two. my Exactly. What? Please, please. You guys are not answering my question. Oh my So, god. Chemistry with him. ఎస్, మీ ఇద్దరి మధ్య కుదిరింది అన్నారు. మరి వాట్ అబౌట్ హీ? Chemistry with him is extremely different from the chemistry which we share on screen. It's he's somebody that I think I've become very good friends with, somebody I can talk to, somebody who's very cool and, you know, like sorted in his head. There's a lot of clarity. We can talk. No, so many things are running in my head. ఏంటి చెప్పరా మాకు? చెప్పండి మాకు కూడా. ఏంటి? చాలా You please అవసరం. explain the మీరు chemistry చెప్పాలి. then. మిమ్మల్ని వదిలేసేదానికి Chemistry గురించి అంటారా? కాదు, No. very clear in his head. అంటే క్లియర్ ఏం లేదు హెడ్ లో చాలా You తిరుగుతూ should ask that ఉంటాయి. question to him, please. I want to know. I want to మీ hear. opinion ఏంటి? Please go on. You have a day to roast. Start. అగో అడిగింది. కాదు చెప్పండి. You have a day You to can ask. roast. You can ask him. Please ask We him what's already- his chemistry we with the already two of asked us. మీకు ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరితో కెమిస్ట్రీ బాగా కుదిరింది? Ayyo. Explain. కాదు కాదు మీరేంటి మీరు నన్ను No, roast explain. చేస్తున్నారు? No. Hey, stick to the రోజు question. చేయట్లా. ఆ? ఓకే, అర్థమైందా? చెప్పండి. I think for the last couple of interviews we like last week, same question. He'll not get answer anyway. So I think next question, please. అవునా? Yeah. అంటే స్మైల్ అర్థం చేసుకోవాలి నేను. He's Look at not- me. he's I am the refused better to one. answer, right? That's the final answer you're gonna get. ఇంకో ఏదైనా చెప్పండి. వీళ్ళిద్దరికి నాతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. Exactly. I told you, no? సూపర్. ఏంటి? బాగా He's చెప్పారు ఆన్సర్. twisting the question. He's not answering. He's twisting the question. చెప్పే No, ఇష్టం so లేదు ఇక్కడ. నాకు జనరల్ గా ఏంటంటే అండి నాకు ప్రాబ్లము నేను ఒకసారి దాన్ని ఇంట్లో ఏమంటాను చూస్తాను ప్రాబ్లమా? అదేంటంటే టూ మెనీ థింగ్స్ రన్ అవుతుంటాయండి బ్రెయిన్ లో. సో తను ఇందాక ఏమనింది? Yeah, I misjudged. So you explain now. ఫర్ మీ వద్దులొద్దు. చెప్పండి. నేను అడుగుతున్నాను అక్కడ. అదే refuse me also. హెడ్ ఇస్ క్లియర్, చాలా క్లియర్ గా ఉంటాడు. అదే కదా, ఐఎమ్ నాట్ క్లియర్. టూ మెనీ థింగ్స్ కీప్ రన్నింగ్. సో ఐ కీప్ థింకింగ్ లాట్. సో తన ఒపీనియన్ అది. మీ ఒపీనియన్ చెప్పండి అంటే చెప్పట్లేదు. సరే, ఏం చెప్పాలి? నాకు అర్థం. ఈ 2-3 సార్లు అడిగాను క్వశ్చన్, ఎవరితో కెమిస్ట్రీ బాగా కుదిరిందని. అంటే అదే చెప్పండి, వాళ్ళిద్దరికి నాతో బాగా కుదిరింది అని మీరు చెప్పట్లేదు, అంటే మీతోటి. సరే, ఇట్స్ ఓకే. అంటే ఇంతవరకు మీరు Finally, చేసిన movies లో- we'll go for an audience poll. హీరోయిన్స్ లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అదే అడుగుతారు మీరు. నేను అడగలేదు కదా, అడగలేదు. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు అవును ఎంటిస్తున్నారా ఏంటి నాకు? కాదు, అదే మీరు నన్ను రోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. లేదు లేదు, రోజు చేద్దామని. అక్కడ మధ్యలో కూర్చున్నారు, చెప్పమంటే చెప్పట్లేదు. అది సార్ నువ్వు వచ్చి చెప్పు. ఆల్రెడీ క్రేజీ ఫీల్ తీసిన తర్వాత బేసిక్ గా లవర్ బాయ్ అనే ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు నవ్వుస్తుంది. ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిట్లో అంటే మీకు ఒకరికి అంటే ఇద్దరు హీరోయిన్స్ అనేది కొద్దిగా లేదు. ఈ క్రేజీ ఫెయిల్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కెమిస్ట్రీ ఉంది. సో మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? హీరోయిన్ అంటే మీరు అలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చారు. I love you, bro. Again, She's not like that. again she came back to the same question. I adore you. మేము ఇలా తింటాం, ఇలా తింటాం. నేను మళ్ళీ అలా తిరిగి ఇలా Answer my తిరిగి. question. ఓకే, మీరు చూసారు కాబట్టి మీరు చెప్పాలి. కానీ నేను చదివిన రివ్యూస్ లో ఏమొచ్చాయంటే ఆది కెమిస్ట్రీ విత్ బోత్ ది హీరోయిన్స్ వాస్ వెరీ గుడ్ అని చెప్పారు. Very bapre. దట్స్ వాట్ ఐ Expected రివ్యూస్. కాదు కదా? ఓకే, సరే పోనీలే. ఏదో నవ్వుతున్నారంటే హింట్ ఇస్తున్నారా నాకు? ఏంటి అది నాకు కాదండి, మీరు తెలియట్లేదు. పోనీలే అన్నారు సార్, నవ్వొచ్చింది. He basically doesn't want to praise anybody else except for himself right now. నథింగ్ లైక్ Okay. He's like fully on self-love. క్రేజీ ఫెలో మూవీలో మెయిన్ గా ఈ మూవీలో క్రేజీగా ఉంటాను, ఆఫ్ ద స్క్రీన్ నేను చాలా కామ్ అని చెప్పారు. అంటే మీ లైఫ్ లో క్రేజీగా బిహేవ్ చేసిన ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఈ మూవీకి కాదు, ఈ మూవీకి సంబంధించి మీరు ఆల్రెడీ క్రేజీ ఫెలో అనిపించుకున్నారు, లవర్ బాయ్ అనిపించుకున్నారు, crazy గా ఆఫ్ ద స్క్రీన్ క్రేజీ ఫెలో అని ఎప్పుడైనా అనిపించుకున్నారా? బిహేవ్ చేశారా?
అలా అంటే ఆఫ్ ద స్క్రీన్ అయితే అంటే ఇప్పుడు చేశానంటే క్రేజీ ఫెలో లాగా ఇప్పుడు నాకు దాన్ని కొడతాను. లైఫ్ లో ఎప్పుడు చేయలేదు. లైఫ్ లో చేసా, కాలేజ్ బంకులు కొట్టడం అన్ని ఆల్ ఎవ్రీథింగ్. నా దగ్గర నేను మళ్ళీ ఆ క్వశ్చన్ కి వెళ్ళట్లేదు మీరే నాకు ఇంటిస్తున్నట్టే. అంటే ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ అడిగారా అడగలేదు ఎవరైనా? ఏంటి అడిగారు? ఆన్సర్ చేయలేదు అంతే మీరు. విచ్ వన్? ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అదే క్వశ్చన్ అంటారు ఎందుకులే అంటే టోటల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఎంజాయ్డ్ అండి బేసిక్లీ. ద థింగ్ ఇస్ ఇన్ ద సెట్స్ ఐ మీన్ తనతో గానీ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక మంచి యాక్టర్స్ తను అంటే ఈజీ టు నాకు జనరల్గా ఏంటంటే పక్క యాక్టర్స్ బాగా చేస్తే మనకి ఈజియర్, మన జాబ్ హాఫ్ డన్. ఎందుకంటే మనం కూడా ఇదవుతుంది, ఒక మంచి ఇది వస్తుంది. సో సీన్స్ చదువుతున్నప్పుడు కానీ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం చేస్తున్నప్పుడు కాంప్లిమెంట్ చేస్తే ఇట్స్ మంచి ఈజియర్. సో అలాగే ఒక సీన్స్ మీరు చూస్తే తప్పకుండా ఇది చాలా బాగుంది అనేది ఫీలింగ్ వస్తుంది. అలా అవుతుంది. తిను కూడా మంచి తినతో కూడా ఒక డిఫరెంట్ అంటే తనది ఫస్ట్ మూవీ కానీ తను మలయాళం ఫిల్మ్ చేసిందండి. ఇక్కడ తెలుగులో టాలీవుడ్ లాంగ్వేజ్ మారింది. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ యూనో, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ గా ఫస్ట్ అనుకోండి చాలా చెప్పలేం. ఇట్ మైట్ దే మైట్ take that warm up time తీసుకుంటారు. బట్ షీఈ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ మలయాళం. షీ హాస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో యాక్టర్స్ గా సో ఈజియర్ గా ఉంటుంది. అంటే మోర్ అంటే జాలీగా ఆ సీన్స్ అలా ఉండేవండి. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఇవాళ ఖచ్చితంగా చూస్తాను. మీరేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? మీరేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఇప్పుడు తనని నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి? ఇప్పుడు గ్లిజరిన్ లేకుండా ఏడుస్తుంది తను. అవునా? ఆర్ యు సీరియస్? ఇప్పుడు రెడీ అడగండి, ఇప్పుడు ఇమిడియట్ గా వస్తుంది. ట్రై. నిజంగా మీరు నన్ను రోస్ట్ చేయట్లేదు కదా? నిజంగా ట్రై. Yeah, but I can. See, wait. Okay, start. You have to give me a dialogue. Say something, no? You look at her and say something. Give me a line in Telugu or something. నువ్వు నన్ను Small. నువ్వు నన్ను చాలా బాధ పెట్టద్దు. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. You hurt me so much. Yeah. Okay. Oh my God. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. Oh super. She's crying. Why you are crying? వచ్చేసింది వాటర్. అవును కదా. అంటే బేసిక్ గా మనము ఇలా బ్లింక్ చేయకపోతే చాలా టైం కి వస్తాయి, మనకి సెకండ్స్ లో వచ్చాయి. ఓ మై గాడ్, సూపర్. Even in the climax you have the same, no? It's so why you are crying too? She's also got it emotional. ఓ మై గాడ్. అసలు అంటే మనము బ్లింక్ చేయకపోతేనే కాసేపటికి కొన్ని సెకండ్స్ తర్వాత సెకండ్స్ లో వచ్చేసాయి. అదే అది మేము క్లైమాక్స్ లో సీన్ చేస్తున్నాం, ఎమోషనల్ మీకు ఎలా అబ్జర్వ్ చేశారు? పక్కన వచ్చేసింది. హిల్స్ కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు టప్పని సడన్ గా చూసి గ్లిజరిన్ గ్లిజరిన్ వేసుకుని టక్కన వచ్చేసింది. అది అది గ్లిజరిన్ అది వాటర్ లో పడుతూనే ఉంది కింద పటా 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 అని. అదే నేను అడిగే, నాకు షాక్ అయ్యి నేను చూసి ఇదేంటి ఇది ఆగట్లేదు టపా 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 అని. ఓ గాడ్. అంటే ఫీలర్ తో కూడా వస్తుంది. నాకు ఎక్స్పీరియన్సే. సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? బాగుంది, మంచి క్రేజీగా బాగుంది, క్రేజీగా బాగుంది. ఇంకా ఇలాంటి మూవీస్ మీరు కోరుకున్నట్లుగానే ఇలాంటి మూవీస్ ఇంకా బాగా తీసి ఇంకా క్రేజీ ఫెలో అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. సో ఇది ఇవాల్టి క్రేజీ ఫెలో మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.